జెర్సీ గీ 1 కేజీ, 1 కేజీ జెర్సీ గీ అనమాట. 1 కేజీ జెర్సీ గీ ఒక బౌల్లో ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేయాలి, అందులోనే ఫ్రై చేయాలి. ఇలా వేసి అది హీట్ అవ్వాలి, మెల్ట్ అవ్వాలి. అది ఇదిగోండి అలా పొగలు రావాలి. రెండు కొంచెం దాల్చిన చెక్క వేయాలి, బగారా పువ్వు వేయాలి, బగారా ఆకు వేయాలి, 2 లవంగ వేయాలి. అది వేగాలి. వేగినాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగినాక ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేయాలి. కొత్తిమీర వేయాలి. కొత్తిమీర బగారాలోకి ఫ్లేవర్ పుదీనా వేయాలి. పుదీనా వేసి అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ అది వేగాలన్నమాట. సాజీరా వేయాలి. వేగాలి. అంతా పచ్చివాసన పోయే వరకు వేగాలి. మూత పెట్టాలి. ఇలా వేగాలి. అది వేగడానికి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి తొందరగా గరం మసాలా వేసి కలపాలి. ఇలా అలా వేగాలి. వేగినాక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అలా అన్నమాట. వాటర్ పోయాలి. వాటర్ పోసి అది మరగాలన్నమాట. కలపాలి. మరగాలి. ఈ మరుగుతున్న బగారాలో లో ఫ్లేమ్ పెట్టాలి. మరిగేసింది కదా, ఇప్పుడు మంట తగ్గించేయాలి. మంట పోతుంది చూసుకోండి. మంట తగ్గించి ఇది మ్యాగ్నేట్ చేసిన రైస్ అన్నమాట, నానబెట్టేసిన రైస్ అందులో వేయాలి. నానబెట్టేసిన రైస్ అంతా వేసేసా బగారా రైస్ కోసం. ఇదిగోండి రైస్ వేసేసా. ఇది రైస్ అవ్వాలన్నమాట. మనం నార్మల్గా కుక్ చేసినట్టే ఎసరు మరగబెట్టేసి నానబెట్టిన రైస్ వేసాం కదా, ఇప్పుడు అదే అవుతుంది. ప్లేట్ కంపల్సరీ పెట్టాలి, అదే అవుతుంది. ఇది బోటి అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలపాలి బగారా రైస్. లో ఫ్లేమ్ పెట్టాలి. లో ఫ్లేమ్ పెట్టేసి కలపాలి. బగారా రైస్ అవుతుంది. ఇది పొంగిందనమాట. ఇదిగోండి బోటి సూప్ చేసా, గ్రేవీ అయింది. ఇది నేను బోటి ఫ్రై చేయాలనుకున్నా కానీ గ్రేవీ అయింది. ఇది బగారా రైస్ అన్నమాట. బగారా రైస్ ఇదిగోండి బగారా. మళ్ళీ స్టవ్ క్లీన్ చేసా, అయిపోయింది. ఇప్పటిదాకా అంత బాగా లేదు కదా, బోటి వచ్చేసి పొంగింది కదా కుక్కర్లో. ఇదిగోండి ఇది కూడా ఇదంతా వాష్ చేసా, కుక్కర్ కూడా వాష్ చేసా, గిన్నెలు కూడా కడిగేసా. తినడమే ఆలస్యం.